అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలోని చర్చిలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, సౌండ్ మిక్చర్, లాంగ్ పియానో అనే 2 వస్తువులను దొంగతనానికి గురైనట్లు పాస్టర్ బాడాపాటి డేవిడ్ కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు దుర్గా ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 26 అంటే కొత్త సంవత్సరం రోజు నైట్ మన తిమ్మాపురం దగ్గర ఒక చర్చిలో ఒక దొంగతనం జరిగిందండి. దానికి సంబంధించి బొడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయనేమో ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా చర్చిలోకి వెనుక వైపు నుంచి వచ్చి ఆ కిటికీ తాలూకా ఫ్రేమ్ తీసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న ఒక సౌండ్ మిక్సర్, పిఏ సిస్టమ్ సంబంధించిన సౌండ్ మిక్సర్ ఒకటి, తర్వాత పియానో ఒకటి, లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక థెఫ్ట్ కేసు ఒకటి 457(380) ఐపీసీ కింద, అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ 331 క్లాజ్ 4, సెక్షన్ 305 క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పాత ముద్దాయి అయిన ఒక చల్లంశెట్టి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్, పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు, అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడని చెప్పేసి ఆ 2 దొంగతనం కాబట్టిన 2 కూడా పిఏ సిస్టమ్, సౌండ్ మిక్సర్, అలాగే లాంగ్ పియానో, ఈ రెండింటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నెంబర్ 20, క్రైమ్ నెంబర్ 21/25 2 కేసుల్లో బైక్ దొంగతనం చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అట్లాగే వీడి మీద ఒక గాంజా కేసు కూడా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉందండి. వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఇక్కడ బైక్స్ దొంగతనాలు చేయడం, ఏజెన్సీకి తీసుకొని వెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి ఈ గాంజా స్మగ్లర్స్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కోవడం, తీసుకురావడం, ఇట్లాంటి బిజినెస్ వీళ్ళు చేస్తుంటారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నక్కపల్లిలో కూడా వీడి మీద ఇంకా పాత కేసు ఒకటి ఉంది, ఒక దొంగతనం, బైక్ దొంగతనం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.